జై శ్రీరామ్. ఇది ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. ఈ కొత్త జంటల మూలంగా, ఈ పిల్లల మూలంగా తల్లిదండ్రులు చాలా మానసికమైన బాధను కూడా అనుభవించడం అనేది జరుగుతోంది. అయితే దీనికి కారణం ఏంటంటే, ఇప్పుడున్న పిల్లల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటున్నాయి అంటే, ముందుగానే వాళ్ళు భాగస్వామిని ఎంచుకోవడం అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది. రెండోది, ఒకవేళ పెద్దలు చూసి చేసిన దాన్ని కూడా, ఎందుకంటే వాడికి ఏదో ఆస్తుందనో, లేదా వాడు ఏదో మంచి ఉద్యోగస్తులనో, లేదా వాడు మంచి వ్యాపారస్తులనో, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా రాయల్టీగా ఉందనే ఉద్దేశం మీద తల్లిదండ్రులు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, మనం వివాహం చేసే సమయంలో అవతల వ్యక్తి యొక్క జాతక పర్యవేక్షణ అనేది తప్పనిసరిగా కూడా మనం చూసుకోవాలి. ఒకవేళ జాతకం లేని సమయంలో కనుక జరిగి ఉన్నట్టయితే మనం సాధారణంగా వారి పేరు బలాలను బట్టి మన జాతకాన్ని సెట్ చేస్తూ ఉంటాం. అలా సెట్ చేసిన జాతకాన్ని వివాహం చేసిన తర్వాత తప్పనిసరిగా కూడా ఒక నెల రోజుల్లోపు వీలైనంత వరకు ఆ జంట చేత ఏదైనా ఒక దేవాలయంలో దేవుడి కళ్యాణం చేయించండి. ఆ విధంగా చేయించడం మూలంగా మనం తెలిసి తెలియక చేసే విషయాలు ఏదైనా ఉన్నా ఆ భగవంతుడు మన చేత చేయిస్తున్నాడనే ఒక నమ్మకంతో మనం మళ్ళీ ఆ భగవంతుడికి ఆ సమస్యని మనం తెలియజేస్తున్నట్టుగా ఉంటుంది. ఇంకొకటి, ఏదైనా దితి వివాహం జరుగుతోంది అంటే తప్పనిసరిగా కూడా వాళ్ళ జాతకంలో కుజదోషానికి సంబంధించింది ఉండొచ్చు, లేదా కాలసర్పదోషానికి సంబంధించింది కూడా ఉండొచ్చు, లేదా వివాహ కాని సమయంలో వివాహం చేసి ఉన్నట్టయితే కూడా, అంటే ఒకళ్ళ జాతకంలో గ్రహాలు ఉచ్చ స్థానంలో ఉండి ఇంకోళ్ళ జాతకంలో గ్రహాలు కొన్ని నీచ స్థానంలో గాని అశుభ స్థానంలో ఉంటున్న సమయంలో నడుస్తున్న దశలను బట్టి కొంతకాలం పాటు వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావడము, మరియు ఒక్కొక్కసారి ఆ జంట విడిపోవడము, మరియు లేదా వాళ్ళల్లో ఒకరికి ఏదైనా అపాయకరమైన సంఘటనలు జరగడం కూడా మనం నిత్యం కూడా చాలా చోట్ల ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. అందుకనే ఫస్ట్ మనం ఏదైనా వివాహం చేసేటప్పుడు తప్పనిసరిగా కూడా మనం ఆ జాతకంలో ఇద్దరికి కూడా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి. గత వీడియోలో నేను ఒకసారి చెప్పా, ఇదివరకు పూర్వకాలంలో గత 40-30 సంవత్సరాల క్రితం కనుక వివాహం చేసేటట్టయితే అమ్మాయి అత్తగారింటికి వెళ్తుంది కాబట్టి అమ్మాయి యొక్క నక్షత్రం ఇంట్లో అత్తగారి కలుస్తుందా, మామగారు కలుస్తుందా, మరుదులకు కలుస్తుందా, బావగారు కలుస్తుందా, ఆడపడుతు ఇంతమందికి చూసేవాడు. కాలమాన స్థితిలో అవన్నీ చూడడం అనేది చాలా కష్టంగా ఉంది. కనీసం భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారా, మంచి సంతానం ఉంటుందా, మంచి భవిష్యత్తు ఉంటుందా అనేది మనం ప్రస్తుతం గనక చూసుకోగలిగితే చాలు అని నా అభిప్రాయం. అందువల్ల మీరు వివాహం చేసుకున్న తర్వాత కూడా ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే డైవర్స్ ఇవ్వడాలో లేకపోతే ఇంకోటో దాకా వెళ్లబాకండి. ముందు మాలాంటి వాళ్ళని ఎవరైనా ఒకసారి పరిష్కార మార్గం ఉంటుందేమో ప్రయత్నం చేసుకోండి. ఒకటి, మీరు చేసే తప్పు మీ ఇంట్లో వ్యక్తులు కనుక చేసి ఉంటే మీరు ఏం చేస్తారనే దాన్ని కూడా మానవులుగా మనం జనరల్ గా కౌన్సిలింగ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, మనం భార్య మంచిది కాదనో ఏదో కాదనో లేదా ఏదో తప్పు చేస్తుందో ఎదురు తిరుగుతుందని చెప్పి మనం వదిలేద్దాం అనుకున్నాం. అదే పని మన చెల్లెళ్ళు మన అక్కయ్య చేస్తే మనం ఏం చేయగలుగుతాం? మనం ఆ పిల్లని వెనకేసుకొస్తాం, అట్లాగే వాళ్ళు వెనకేసుకొస్తాం. అట్లాగే అబ్బాయి విషయంలో కూడా ఇలా రెండిట్లో ఏదో డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి భగవంతుడు ఏం చేస్తున్నాడంటే మనకి ఆలోచించుకునే విధానాన్ని ఇచ్చాడు. ఇవన్నీ కూడా గ్రహస్థితులను బట్టే జరుగుతాయి. ఆ గ్రహాల ప్రతిదానికి కూడా ఒక రెమెడీ ఉంటుంది. కంపల్సరిగా కూడా సమస్య పక్కనే పరిష్కారం ఉంటుంది. దానిని మనం అన్వేషించాలి. దాన్ని ఎలా అన్వేషించాలయ్యా అంటే, ఎవరైనా మంచి దైవ ఉపాసకులు గాని, మంచి జ్యోతిష్కులు గాని, మంచి వేద పండితులు గాని ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వ్యక్తుల్ని ఒకసారి కూర్చుని వాళ్ళ గ్రహస్థితులు బట్టి వాళ్ళకి ఏమైనా జపాలు చేయాలా, దానాలు చేయాలా, మీ ఓపికానుసారం ఏమైనా హోమం చేయాలా, లేదా చిన్న చిన్న రెమెడీస్ మాలాంటి వాళ్ళు చెప్తున్నవి ఏమైనా మీకు అనుకూలం ఉన్నవి చేయాలని చేసుకుంటే కంపల్సరిగా కూడా కొంత టైము డల్ గా ఉన్నా ఆ తర్వాత ఆటోమేటిక్ గా సెట్ అయిపోతాయి.
నా జీవితంలో ఒకటి జరిగింది. అది మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రస్తుతం నా దగ్గర సాక్ష్యాధారాలు ఉండకపోవచ్చు. ఒకళ్ళు ఆర్టీసీలో జాబ్ చేస్తూ ఉంటారు. భార్యాభర్త, అతను ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటారు, ఆమెమో ఆర్టీసీలో జాబ్ కండక్టర్ పోస్ట్ లో సంథింగ్ ఏదో చేస్తూ ఉంటుంది. వాళ్ళు వివాహం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఏదో మనస్పర్ధలు వచ్చినాయి. ఇద్దరు కూడా నా దగ్గర మొదట్లో వచ్చేటప్పుడు నేను చెప్పా, కొంత వైబ్రేషన్ ఉంటుందమ్మా, జాగ్రత్తగా ఉండండి అలాగని చెప్పాను. విన్నారు. కొంతకాలం సాగి చివరికి డైవర్స్ దాకా వెళ్ళిపోయి డైవర్స్ కూడా తీసేసుకున్నారు. అయిపోయింది. నేను చెప్పా, అమ్మా మీరు డైవర్స్ తీసుకున్నా నాకెందుకు ఆ భగవంతుడు మిమ్మల్ని మళ్ళీ ఏదో టైంలో కలుపుతారు. మీరు ద్వితీయ వివాహాలకి మీకు లేదు. మీ జాతకంలో ద్వితీయ వివాహం జరుగుతోందంటే మళ్ళీ మీకే జరగాలి. ఇది నేను జాతకం చూసి చెప్పాలా, నాకు భగవంతుడు ఎందుకో చెబుతున్నాడు. అది నిజమో అబద్ధమో కూడా నేను చెప్పలేను అన్న. మీరు నమ్మరు, భగవత్ సాక్షిగా నేను చెబుతున్న మాట. వాళ్ళు 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి, ఏమండి నా పరిస్థితి ఇలా ఉంది, మళ్ళీ ఆయనే ముందుకు వస్తున్నారు, దేనికి వస్తున్నారో నాకు అర్థం కావట్లా, నేను ఒంటరిదాన్ని అయ్యాను, నా ఫ్యామిలీ కూడా చాలా దూరం అయిపోయారు, మా ఫాదర్ మదర్ అందరూ కూడా ఇది అయ్యారు, ఇంకా నా పరిస్థితి ఇలా ఉందంటే నేను కళ్ళు మూసుకుని చేసుకో తల్లి, వయసు అయిపోయింది, అప్పటికే 42-43 సంవత్సరాలు వచ్చేస్తాయి. ఎవరు చేసుకున్నా ఏం చేస్తారు, ఆవిడ ఉద్యోగం చేస్తాను కాబట్టి గవర్నమెంట్ శాలరీస్ కోసం ఆశించి చేసుకోవచ్చు, లేదా ఇంకా వేరే విధంగా ఏదైనా ఆశించి చేసుకోవచ్చు. ఇంకా అది ఎవరో చేసుకునే కూడా ఆల్రెడీ నీతో పరిచయమై నీ జీవిత భాగంలో ఉన్న వ్యక్తి కాబట్టి, ఇతను నీ యొక్క మంచి చెడు నీకు తెలుసు కాబట్టి ఇతను సరి చేసుకోవడం అనేది నీకు ఈజీ అని చెప్పా. అట్లాగే ఆ అమ్మాయి చక్కగా విని వాళ్ళు మన విజయవాడ దుర్గగూడలో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ ఎక్కడో చాలా దూరంగా ఉన్నారని మన ఈ మధ్య ఒక సంవత్సరం క్రితం కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. చెబుతున్నా, ఎప్పుడైనా కనుక అలాంటి వాళ్ళు వస్తే వాళ్ళతో మీకు నిదర్శనం కూడా నేను చూపిస్తాను, ఎందుకు అబద్ధం ఏం కాదు. అందుకని నేను అనేది ఏంటంటే, ముందు మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు వస్తున్న జంటలు ప్రతిదీ కూడా ఆవేశపూర్వకంగా ఉంటున్నారు. దీనివల్ల వాళ్ళకి ఏం ఆలోచిస్తున్నారు, ఫైనాన్షియల్ గా ఆలోచిస్తున్నాడో, లేదంటే బయట సినిమా యాక్టర్ లాగా తన మొగుళ్ళు లేరని ఆలోచిస్తున్నారో, లేకపోతే బయట ఉద్యోగం చేసే ఆడవాళ్ళ లేదని మగవాళ్ళు ఆలోచిస్తున్నారో, ఏదైనా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. చాలా మంది ఇంట్లో ఫ్యామిలీతో అత్తగారితో ప్రాబ్లం ఉంటారు, ఆడపడుచులో ప్రాబ్లం ఉంటారు. ఇవన్నీ మానవ సహజం. ఇదే విషయం మన ఇంట్లో జరిగితే ఏమవుతుంది అనే దాన్ని మీరు కొంచెం రిఫ్లెక్ట్ చేసుకుని ఫస్ట్ ఒకటి చెయ్యండి. భార్యాభర్తలు ఇద్దరు చక్కగా కూర్చుని ఆలోచిస్తే కొంత సమస్య పరిష్కారం అవుతుంది. ఈ తిథి వివాహానికి గల కారణం ఏంటంటే, మీరు జాతక పరిశీలన చూసుకుని మీకు భుజస్థానం కళాత్ర స్థానం 7వ ఉంటుంది. ఆ 7వ స్థానం చక్కగా మంచి స్థానంలో ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ దానిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాడికి చక్కగా కళ్యాణాలు ఉంటాయి. అమ్మవారి కళ్యాణం ఉంటుంది, స్వామివారి కళ్యాణాలు ఉంటాయి, సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన ఉంటాయి. ప్రతి దానికి ఉంటాయి. అంటే అవన్నీ చేస్తే మాయమైపోతాయి అని అంటారు. ఫస్ట్ నమ్మకమే. నమ్మకాన్ని కనుక మనం గనక చేసుకోగలిగితే ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మన ఎందు ఉంటాడని చెప్పి నేను ఈ వీడియో ద్వారా చేస్తాను. మీకు ఎవరికైనా సరే ఇలాంటి సమస్యలు ఉంటే నాకు ఒకసారి కాల్ చేస్తే ఆ భగవంతుడు ఇచ్చిన సమాధానాన్ని నేను మీకు తెలియజేస్తూ మీ కుటుంబాన్ని ఆనందపరంగా ఉంచాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. జై శ్రీరామ్.